గురువుగారు, గ్రహబలం అంటే ఏమిటి? దీన్ని ఏ రకంగా గుర్తించాలి? జన్మించిన సమయంలో ఉండే గ్రహస్థితి కారణంగా ఏర్పడేదే గ్రహబలం అవుతుందా? గ్రహం అంటే గ్రహించేది. సూర్యుడు ఒక నక్షత్రం, కానీ నవగ్రహాల్లో ఒకటి అంటూ జ్యోతిషం చెప్తుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహం, గ్రహించేది. చంద్రుడి కారకంగా మనస్సు ప్రశాంతత పొందుతుంది, అమృతమైన కిరణాలను మనం గ్రహిస్తాం. సూర్యుని కారకంగా ఆత్మ జ్యోతి ప్రకాశమానమవుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, గ్రహిస్తాం. మనం అన్నింటినీ గ్రహించే వాళ్ళం. అలాగే మన మంచి చెడులను గుర్తించి సంచారం ద్వారా లోకంలో ఉండే సమస్త శక్తులను గ్రహించేవి గ్రహాలు. గ్రహాల ద్వారా వాటి గుణగణాలను స్వీకరించి మన జీవితాన్ని మార్చుకునేది మనం వ్యక్తులం, సమాజం, జీవనం కలవారంతా కూడా. ఈ నేపథ్యంలో గ్రహాలకు షడ్బలాలు అంటారు. 6 బలాలుంటాయి. దిగ్బలం, కాలబలం, చేష్టాబలం, ఇలాంటివి 6 జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. అయితే ఈ షడ్బలాలతో పాటుగా గ్రహాలకు బలం కలిగించే అంశం ఏమిటి? లగ్నం నుంచి ఆ గ్రహం ఏ స్థానంలో ఉందో అది స్థానబలం. అలాగే వక్రించి ఉందా, లేక అతిచారంలో ఉందా, మితచారంలో ఉందా, చేష్టాబలం. కాలబలం ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కాలంలో బలం ఉంటుంది అంటూ జ్యోతిషం వివరిస్తుంది. ఇలాంటి బలాలు ఆయా గ్రహాలకు సంబంధించినవి 6. వీటికే షడ్ బలాలు అంటుంది జ్యోతిష శాస్త్రం. నేటి కాలంలో ఈ షడ్బలాలను పరిశీలించే అంశం లగ్నం ప్రధానంగా 1, గోచారం ప్రధానంగా 2 విడివిడిగా చూస్తారు. గోచారాన్ని అనుసరించి వర్తమాన కాలంలో మిథునంలో గురువు, మీనంలో శనైశ్చరుడు, అలాగే కుంభంలో రాహువు, సింహంలో కేతువు, ఇలా మనం ఆయా గ్రహాలను గమనిస్తూ ఉంటాం. ఇది గోచార బలం. గోచార బలం ద్వారా గ్రహాల శక్తియుక్తులను బేరీజు వేసి నిత్య వ్యవహారంలో మనం చేసేటటువంటి అనేక పనులలో విజయం పొందుతామా, లేక వాయిదా వేసుకోవాలా అని చెప్పేదే గ్రహ బలం. ఇది వాస్తవం కూడా. సమయం అంతా ఒకటే, 24 గంటలు. కానీ ఒక్కొక్క పనికి ఒక్కొక్క సమయం కేటాయింపు ఎలా ఉంటుందో గ్రహాల చేష్టలను అనుసరించి కూడా ఒక్కొక్క సమయంలో మనం మౌనంగా ఉంటే ప్రయోజనం, ఒక సమయంలో వెంటనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడితే ప్రయోజనం సాధించగలుగుతాం. ఇవి చెప్పేవే గ్రహ బలాలు, షడ్బలాలు.